హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. క్రంచీగా ఓవర్ స్వీట్ లేకుండా హెల్దీగా నేను స్వీట్ పూరీలు చేశానండి. చాలా బాగా వచ్చాయి. నిజంగా ఎప్పుడైనా జర్నీలో ఎలాంటివి తీసుకెళ్తే తినడానికి బాగుంటాయండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా వెడల్పాటి ప్లేట్ తీసుకొని 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నానండి. పిండిని జల్లించి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. గోధుమ పిండి కన్నా మైదా పిండితో అయితే చాలా బాగా వస్తాయండి, కానీ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇవి కూడా బాగా వస్తాయి. గోధుమ పిండి కాబట్టి ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసి, బాగా వేడి చేశాక నెయ్యి వేసుకొని, ఉప్పు వేశాక పిండి ఒక్కసారి కలుపుకున్నాక నెయ్యి వేసి, మన చేయి వేడి పడితే ఇలా కలిపేయండి. లేదంటే గరిటెతో అయినా కలుపుతూ నెయ్యి మొత్తాన్ని పిండిలో కలిసేటట్టు కలుపుకుందాం. నాకు 2-3 నిమిషాలు పడుతుందండి ఇలా కలపడానికి. మనం పిండి మొత్తాన్ని కలిపి జస్ట్ ఇలా గుప్పిడితో పిండి పడితే కొంచెం దగ్గరగా ముద్దలాగా రావాలి. అప్పుడే మొత్తం పిండి అంతటికి కూడా నెయ్యి పట్టిందని అర్థం అండి. ఇలా చేయడం వల్ల మనం పూరీలు చేసి పల్చగా పాముకునేటప్పుడు పొరలుగా వస్తుందండి. లేదంటే ముద్దలాగా సతికిలు పడిపోతాయి పూరీలు. మైదా పిండి అయితే అసలు మనం ఎలా చెప్తే అలా ఉంటుంది, కానీ మనం వాడేది గోధుమ పిండి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాం. కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకుందాం. నాకు 4-5 నిమిషాలు పట్టిందండి. చక్కగా వేళ్ళతో అరిచేతితో ఒత్తుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. చూడండి, నాకు 4-5 నిమిషాలకి చపాతీ పిండి రెడీ అయిపోయిందండి. మరీ గట్టిగా కాదు, అలాని ఓవర్గా మెత్తగా కాకుండా ఈ మాదిరిగా కలుపుకుంటే మనకి పూరీలు చక్కగా మనం ఎలా పామితే అలా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈక్వల్గా అన్ని 4-5 బాల్స్ కింద చేసేసుకుందాం. ఇలా ఈక్వల్గా బాల్స్ కింద చేసుకోవడం వల్ల మనం చపాతీలన్నీ కూడా ఎట్ ఎ టైం ఒకేసారి పామేసుకొని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి రోల్ చేసేసుకుంటే కంఫర్ట్గా ఉంటుందండి. లేదంటే చిన్నిగా చేస్తూ ఎక్కువ పిండి ముద్దలు చేయాలంటే కనుక కొంచెం టైం పడుతుంది. మీకు ఇలా నచ్చకపోతే అలా చేసుకోవచ్చు. నాకైతే కనుక ఈ 2 కప్పుల పిండికి 6 ముద్దలు అయ్యాయి. చూడండి, మనం బాదుషాలాగా భలే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పిండి జల్లి ఒక చపాతీ ముద్దను తీసుకొని మీకు ఎంత వీలు కుదిరితే అంత పలచగా పాముకోండి. కొంచెం చపాతీ కర్రకు కూడా పిండి టచ్ చేయడం వల్ల మనం చేసిన చపాతీ ముద్ద అంటుకోదు. ఎందుకంటే మనం లైట్గా మెత్తగా కలుపుకున్నాం కదా. చూడండి, ఎంత బాగా పల్చగా పాముతామో అంత బాగా పొరలు వస్తాయండి. మీకు ఎంత వీలు కుదిరితే అంత పల్చగా చపాతీని పాముకోండి. చూడండి, నేను పల్చగా నాకు కుదిరినంత వరకు రోల్ చేసేసుకున్నాను. మొత్తం అన్నిటినీ కూడా ఎడ్జెస్ని అన్నిటినీ కూడా ఇలా పల్చగా పామేసుకున్నాక ఇప్పుడు దీనిని ఒకసారి పిండి అంతా దులిపేసుకొని ఇప్పుడు ఈ చపాతీ మీద చూడండి, ఈ థిక్నెస్తో వచ్చాయి కదా. ఈ చపాతీ మీద కొంచెం నేనైతే కనుక నెయ్యి రాస్తున్నా అండి. మీకు నచ్చకపోతే నూనె అయినా రాసుకోవచ్చు. జస్ట్ నెయ్యిని మొత్తాన్ని కూడా ఇలా అప్లై చేసి దీని మీదే లైట్గా పిండి జల్లుకుందామండి. గోధుమ పిండే నేను వేస్తున్నాను. మీరు ఇక్కడ మైదా అయినా వాడవచ్చు, కానీ గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి నేను కంప్లీట్గా గోధుమ పిండినే యూస్ చేస్తున్నాను. ఇలా టీ స్టైనర్తో అయితే కనుక ఈక్వల్గా పడుతుంది. అలా చపాతీలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకొని ఇలా ఫస్ట్ ఒక చపాతీ వేసి దానిపైన నెయ్యి రాసుకొని ఇలా పిండి జల్లుకుంటే అంతే అండి. నాకు మొత్తం 6 చపాతీలు అయినాయి కదా. చక్కగా ఎక్కడ ఎయిర్ కానీ గ్యాప్ కానీ లేకుండా ఇలా రోల్ మొత్తం నిదానంగా దగ్గరగా చేసుకుంటే పూరీ మనకి పొరలుగా వస్తుందండి. ఇప్పుడు లాస్ట్ ఎడ్జ్ అతుక్కోవడానికి లైట్గా వాటర్ జల్లానండి నేను. జస్ట్ అలా గట్టిగా అర్థమైతే కనుక అంటుకుపోతుంది. ఇప్పుడు చాకుతో చిన్ని మరీ ఎక్కువ గ్యాప్ వద్దు, అలానే తక్కువ గ్యాప్ కాకుండా ఒక అంగుళం పీస్ దాకా కట్ చేసుకుందామండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, నేను ఈ సైజ్ కట్ చేసుకుంటున్నాను. నాకు ఇంచుమించుగా మొత్తం అన్నీ కలిపి ఒక 16 దాకా వచ్చాయండి. సైడ్ ఎడ్జులు తీసేగా ఒక 16 వచ్చాయి. చూడండి, మడత కాజాలా భలే ఉన్నాయి కదా చూడ్డానికి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. విడివిడిగా మీకు కనిపిస్తుందా పొరలుగా ఎలా వచ్చాయో? మనం చపాతీ పాముకొని రోల్ చుట్టే దాంట్లోనే ఉంటుందండి పొరలు వచ్చేది. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఒక 10 రోజులు భలే ఉంటాయి ఫ్రెష్గా.
ఇప్పుడు మళ్ళీ ఫ్లోర్ మీద లైట్గా పిండి జల్లుకొని ఇప్పుడు ఒక కట్ చేసిన పీస్ తీసుకొని జస్ట్ వేళ్ళతో సైడ్ని ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా పెట్టి చపాతీ కర్రతో మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదండి, లైట్గా చూడండి పొరలు ఎలా వచ్చేస్తున్నాయో విడివిడిగా. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తాన్ని కూడా నేను పామేసుకుంటున్నాను అండి. ఎక్కువ ప్రెషర్ పెట్టామా మనం చపాతీ రోల్ అనేది మళ్ళీ పొంగవండి. చపాతీలు నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ఓపిక్గా అన్నీ ఒకసారి చేసుకుంటే క్విక్గా అయిపోతుంది మనకి. చూడండి మన పూరీలు అయితే కనుక రెడీ అయిపోయినాయి. నేను అన్నీ కూడా ఈవెన్గా ఇలా పామేసుకున్నాను. ఇప్పుడు వీటిని విడివిడిగా ప్లేట్లో పెట్టేసుకొని చూడటానికి భలే క్యూట్గా ఉన్నాయి కదా. మీకు ఇవి చూస్తే ఏమనిపిస్తుందో చెప్పండి. నాకైతే కనుక పొరాటాలో పుల్కాలో ఏవో అంటాం కదండి, అలా అనిపిస్తుంది. భలే వచ్చాయి కదా పొరలు పొరలుగా. ఇప్పుడు వీటినన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కింది కదండి. మన కడాయికి ఎన్ని పడతాయో అన్నీ, ఓకే ఓవర్గా వేయకూడదు, అలానే 1-2 వేస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. నాకు 4 పట్టాయి, నేను 4 వేస్తున్నాను. వేసి వేయంగానే గరిటె పెట్టకుండా 2 నిమిషాలు అలా వదిలేసేసి ఫోర్క్ కానీ స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక పొరలు పొరలుగా విచ్చుకుంటాయండి. మరి ఓవర్గా ప్రెస్ చేయకండి, నూనెలోనే విడిపోతుంది. నిదానంగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే కనుక చక్కగా ఈవెన్గా అన్నీ కూడా పొరలు పొరలు విచ్చుకుంటాయండి. భలే విచ్చుకుంటున్నాయి కదా చూడండి కరకరలాడుతూ. మన పూరీలు అయితే కనుక రెడీ అయిపోయినాయి. వేగడానికి కొంచెం టైం తీసుకుందండి. నాకు ఒక 5 నిమిషాల పైనే పట్టింది ఈ 4 పూరీలు వేగడానికి. చూడండి కరకరలాడుతున్న పూరీలు రెడీ. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నిదానంగా మిగతా అన్నిటిని కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించేసుకున్నాం. మొత్తం అన్నీ వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని పంచదార పాకం రెడీ చేసుకున్నాం. మీకు పాకంలో మునిగి పూరి జ్యూసీగా ఉండాలంటే 2 కప్పులు పంచదార వేసుకోండి. జస్ట్ నాకు పైన అద్దితే చాలు, అందుకని 1 కప్పే వేసుకుంటున్నానండి. పంచదార గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ముదురు పాకం వస్తే సరిపోతుంది, తీగ పాకం రావసరం లేదు. మీరు అప్పటికప్పుడు 1 రోజు 2 రోజుల్లో తినేసేటట్టయితే జ్యూసీగా బాగుంటాయి. లేదు ఒక వారం 10 రోజులు మనం స్టోర్ చేసుకొని తినేటట్టయితే కనుక ఇలాగే బాగుంటాయి. రాను రాను పాకంలో పీల్చుకొని ఉంటుంది కాబట్టి మెత్తపడిపోతుంది. అందులోనూ మనం వాడింది గోధుమ పిండి కాబట్టి ఇంకా త్వరగా మెత్తపడిపోతాయండి. సో చూసుకొని పాకం పట్టండి. దీంట్లో నేను టేస్ట్ కోసం 1 అర స్పూన్ దాకా యాలకుల పొడి వేసాను. నేను మీకు పాకం చూపిస్తాను. జస్ట్ గులాబ్ జామ్కి అందరం పట్టుకుంటాం కదా, గులాబ్ జామ్ కన్నా కూడా కొంచెం ముద్ర పాకం వస్తే సరిపోతుంది. చేతికి ఇలా స్టిక్కీగా అంటితే చాలండి. స్టవ్ ఆపేసేసి మనం వేయించుకున్న పూరీలు వేసి జస్ట్ 2 సెకండ్సే అండి. వేయంగానే వెంటనే ఇలా టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓవర్ స్వీట్ అనిపించదు. అదే మీకు బాగా జ్యూసీగా ఉండాలంటే కనుక వెడల్పాటి దాంట్లో పాకం పట్టుకొని వేసేసి ఒక పావు గంట అలా వదిలేసేయండి. చూడండి మన స్వీట్ పూరీలు అయితే రెడీ అయిపోయినాయి కదా. కనిపిస్తుందా పొరలు పొరలుగా భలే వచ్చాయి కదా అసలు. ఇలా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం పాకంలో వేసి వెంటనే తీసేసుకున్నాం. నాకు మొత్తం 6 చపాతీ ముద్దలైనాయి. మొత్తం 16-17 దాకా పూరీలు అయినాయండి. అన్నిటికీ కూడా ఆ పాకం పర్ఫెక్ట్గా సరిపోయి. ఇప్పుడు మనం వేయించి పాకం పట్టుకున్న పూరీలు అన్నిటి మీద లైట్గా జీడిపప్పు కట్ చేసి వేసానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, నేను ఊరికే కలర్ఫుల్గా ఉంటుందని వేశాను. కరకరలాడుతూ ఓవర్ స్వీట్ లేకుండా నోటికి తినటానికి చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకు జ్యూసీగా కావాలంటే చెప్పాను కదా, ఒక పావు గంట వదిలేస్తే చాలా బాగుంటాయి. కానీ ఇలా స్టోర్ చేసుకొని తినాలంటే మాత్రం ఇలాగే చేసుకోవాలి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను మరిన్ని కొత్త వీడియోస్తో వస్తాను.